హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బీరకాయ పెసరపప్పు కూర నా స్టైల్లో ఏ విధంగా వండాననేది ఇప్పుడు వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత శనగపప్పు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఆ పెసరపప్పుని ఆయిల్లో వేయించుకుంటే స్మెల్ అనేది మంచిగా ఉంటుందండి. ఇప్పుడు మనకు రుచికి తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. ఇలా పెసరపప్పు మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వెందలు వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టి కొంచెం బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, వాటర్ మొత్తం మగ్గించుకున్న వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి టమాటా ముక్కలు వేసేసి ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత కారము మనకు రుచికి తగినంత కారం వేసుకొని అలాగే మసాలా వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసి వాటర్ మొత్తం మగ్గించుకున్న వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్ట్ అయిన బీరకాయ పెసరపప్పు కూర రెడీ అయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.